ఇక్కడి నుంచెలే చిన్న చిన్న కళాకారుడిగా మిమిక్రీలు ఏనుగుల గడ్డలో ఏది మన పెట్రోల్ పంప్ చౌరస్తాలో ఎన్ని వేల ప్రోగ్రాంలు బాగున్నా బిడ్డ నేను నోట్లో పెట్టుకున్నారా గడ్డ అరవండి గడ్డగా బాగున్నారా? చాలా సంతోషం మీ అందరినీ మళ్ళీ నేను కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత చాలా ఏండ్ల తర్వాత వరంగల్ రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో మన వరంగల్లో ఏం పెద్ద ప్రోగ్రాంలు ఏం పెడతలేనట్టున్నారు కదా. పెడతలేరు, పెడితే మంచిగా ఉండి నేను కనబడుతున్నాను మీకు, మీతో మంచిగా ముచ్చటిద్దు కదా. రైట్, ఇక్కడ నుంచి పెడతారులే ప్రోగ్రాంలు, మంచిగా పెడతారు, మంచిగా ఎంజాయ్ చేద్దాం. మన ఈరోజు సిఎంఆర్ షాపింగ్ మాల్కి ఇనాగ్రేషన్ సందర్భంగా ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి స్వాగతం సుస్వాగతం పలుకుతూ, రమణ గారు వారి కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి నాణ్యతమైనటువంటి మనకు మెటీరియల్ అందిస్తున్నటువంటి సిఎంఆర్, ఒకటి కాదు వన్ అండ్ ఓన్లీ సిఎంఆర్, ఒకటి కాదు రెండు కాదు 40 సంవత్సరాల నమ్మకం, 40 సంవత్సరాల నమ్మకం, మంచి నాణ్యతతో కూడినటువంటి ఏదైనా ఉంది అంటే షాపింగ్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్. సో వారికి డబ్బు అవసరం లేదు, ప్రజల ప్రేమ అవసరం, వారికి నాణ్యత అవసరం, మాట పోవద్దు అనేటువంటి ఒక మంచి మాట అవసరం వాళ్ళకి. కాబట్టి మీ అందరూ కూడా ఈరోజు మన వరంగల్ నయూం నగర్లో వెళ్ళబడినటువంటి సిఎంఆర్ షాపింగ్ మాల్కి ఇచ్చేసినందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి మీరందరూ రాశి కన్న గారి గురించి ఆలోచిస్తున్నారా? సరే, నేను కూడా వరంగలే కదా, అవునా కదా? నేను కూడా మీ వరంగలే కాబట్టి మా యూత్ అంతా బాగా ఎండలో నిలబడ్డారు కాబట్టి కెమెరా రికార్డ్ చేయి. నేను చెప్తున్నాను, రాశి కన్న గారితో వీళ్ళకి ముద్దులు ఇప్పిస్తా, రాశి కన్న గారితో వీళ్ళకి హాయ్ చెప్పిస్తా, రాశి కన్న గారితో వీళ్ళకి ఐ లవ్ యూ చెప్పిస్తా. ఓకేనా? మరి మీరు ఇక ఎండలు మర్చిపోరు, నేనే ఎండలో ఉన్నా, మీరు ఉండే తప్పలేదు కదా, మనం అంతా ఒకటే కదా, నెట్ ఒకటే. ఓకేనా? గట్టిగా ఒకసారి ఊహించుకోండి, చేతులు లేపండి. అరే ఎవరు పర్సు తీసావు నాయన? నేను చేతులు ఎందుకు లేపమనంటే వాడి జోబులో పర్సు తీస్తున్నాడు, ఆ పర్సు కనపడిపోయింది. దొంగ, జాగ్రత్త అన్న, జోబులు కొట్టుకోవద్దు. నువ్వు ఆయన డబ్బు తీసుకున్నా, ఆయన డబ్బు నువ్వు తీసుకున్నా, మన డబ్బే, మన ప్రజల డబ్బే. ఓకేనా? మనది మనం ఎప్పుడూ ఏం చేసుకోవద్దు. ఓకేనా? నేను చెప్తా ఎవరి జోబులు కొట్టాను. రైట్, ఓకే. సో ఈనాటి మరి సిఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్కి మరి కొంతమంది హీరోలు వస్తే వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, రాజకీయ నాయకులు వస్తే వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, వాళ్ళ గొంతులు మీకు వినిపిస్తాను. ముందుగా బాలకృష్ణ గారు దింపియాలా, చిరంజీవి గారు దింపియాలా? బాలయ్య, రైట్. సరే, నందమూరి అందగాడు బాలకృష్ణ గారు వస్తున్నారు, మన వరంగల్కి వచ్చారు, మన సిఎంఆర్ వారు పిలిచారు. వాళ్ళు వచ్చేసి మరి ఆయన బాలకృష్ణ గారు ఎలా మాట్లాడతారో ఒకసారి చూద్దాం. బా, అంత దూరం నుంచి కూడా మా అన్నలు అక్కడ నిలబడి చూస్తున్నారా? ఓకే అన్న, నమస్తే. అక్కడ షాప్లో కూడా నిలుచుకొని చూస్తున్నారు. ఆ పైన మా అక్కలు వదినలు, అమ్మ మధ్యాహ్నం ఏం వండుతావు? అయిపోయిందా? అప్పుడు తిన్నావా? రైట్, నందమూరి అందగాడు బాలయ్యబాబు వస్తున్నాడు, బాలకృష్ణ గారు. సరే, దానికంటే ముందు ఒకసారి పోలీస్ శాఖ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరూ సహకరించాలి. నాకు తెలుసు మన హన్మకొండ వాళ్ళు, మన వరంగల్ జిల్లా వాళ్ళు తప్పకుండా పద్ధతిగా ఉంటారని నాకు బాగా తెలుసు. ఓకేనా? రైట్, చలో ఒకసారి ఊహించుకుంటే బాలయ్య గారు వచ్చేసారు. చాలా సంతోషం. ఉండవా, మాట్లాడుతున్నాడుగా. చూడు, ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. ఈరోజు సిఎంఆర్ షాపింగ్ మాల్కి ఓపెనింగ్కి వచ్చినటువంటి మీ అందరికీ, నా నందమూరి అభిమానులకి, నా సిఎంఆర్ అభిమానులకి, కళాకారులకి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇంతింతై వడ్డింతై అన్నట్టుగా 40 సంవత్సరాల నుండి
ఈ షాపింగ్ మాల్ అనేది కొనసాగుతూ వస్తుంది. ఆ రోజుల్లో నాన్నగారు కూడా ఇందులో షాపింగ్ చేసేవారు. అంత చక్కటి నాణ్యమైనటువంటి షాపింగ్ మాల్ ఏదైనా ఉందంటే అది ఒకటే సిఎంఆర్. ఒక్కసారి అనుకోండి సిఎంఆర్, అది లెక్క. అంత విధంగా మరి ఈరోజు హన్మకొండలో నయ్యం నగర్లో వెలువడినటువంటి షాపింగ్ మాల్కి ఎవరా పని గారు? ఎక్కడ పని? ఆ అమ్మాయి ఫోటో వేసారు, నా ఫోటో వేయలేదేమి? అంటే నందమూరి అభిమానులు లేరనుకున్నారా? ఒకసారి నా అభిమానులు చూడండి ఎలా అరుస్తారో, అరవండి. అది లెక్క. ఏ డైలాగ్ చెప్పాలా? తప్పకుండా చెప్తాను. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. మా ఊరికొచ్చి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారా? ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బెడ్ మారుతున్నా వెరీ ఫుల్. అన్నా 2 బాల్కనీ టికెట్లు కావాలి. క్యారే అవులే. సింహాన్ని చెప్పాలంటే ట్రైనింగ్ తెలిసి ఉండాలి, నన్ను చెప్పాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణాన్ని భయం, నేనంటే 2 రాష్ట్రాల ప్రాణం. తిమ్మిడి అని ఈ అబ్బ కాలు దూపే నంది ముందు రంగులు మార్చే పంది, కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది. ఫ్లూటు జింక ముందు ఊదు, సిఎంఆర్ ముందు కాదు. ఎన్నో షాపింగ్ మాల్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ సిఎంఆర్ ఇస్ డిఫరెన్స్. బోత్ ఆర్ నాట్ సేమ్. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారనడానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారనడానికి వ్యత్యాసం ఉందా? కొడక్క, దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదు. తిమ్మిడి అని ఈ అబ్బ నీ ఊరికొచ్చా, నీ నట్టింటికి వచ్చా, నీ వరంగల్కి వచ్చా, నీ హన్మకొండకి వచ్చా, నీ నయ్యం నగర్కి వచ్చా, కొట్టండి గట్టిగా చప్పట్లు. ఈ విధంగా బాలకృష్ణ గారు వచ్చి మాట్లాడితే ఉండే విధానాన్ని తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన వచ్చి మాట్లాడితే, ఆయన 2 మాటలు మాట్లాడితే ఆయన ఎలా మాట్లాడతారో చూద్దాం. చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారు. ఈరోజు మీ అందరి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా వరంగల్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చాలా మంది కళాకారులు ఇక్కడి నుంచే పుట్టుకొచ్చారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, నేనెందుకు వరంగల్లో పుట్టలేదా అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అంత మంచి స్వభావం ఉన్నటువంటి వాళ్ళు ఈ వరంగల్లో ఉంటారు, హన్మకొండలో ఉంటారు అంటే విన్నానే తప్ప ఇప్పుడే చూస్తున్నాడు, చవి చూస్తున్నాడు. ఏదైనా వరంగల్ వాళ్ళు కానీ నా సినిమాలు హన్మకొండలో కానీ ఎన్నో అద్భుతంగా ఆడాయి. శ్రీదేవి థియేటర్లో కావచ్చు, అశోక థియేటర్లో కావచ్చు, అలంకార్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అదంతా కూడా నిజంగా మీ అందరి అభిమానం, మీ అందరి ఆప్యాయత నన్ను ఈరోజు ఇంతటి వాణి చేసింది అని చెప్పేసి. అసలు నేను మెగాస్టార్ కావడానికి కారకులే మీరు, అది ఇచ్చింది మీరు. కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, సిఎంఆర్ వారు పిలిస్తే రానుకున్నారా, లేనుకున్నారా? కాశీకి వెళ్ళాడు, కాషాయించుకున్నాడు, వారణాసి ఉంటాడు, తన వరుస మార్చుకున్నాడు. అదే వేడి, అదే పౌరుషం. దెబ్బ కాయ. నాకు నచ్చిందే చేస్తా, నచ్చిందనే చూస్తా, కాదు కూడదు అంటే కోస్తా, వస్తా. ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడే విధానాన్ని తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు